ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఓం అరుణాచల శివ. భగవద్బంధువులారా, ఇప్పుడు సమయము సాయంత్రము 7:30 అవుతుంది. ఇప్పుడు మనం అరుణాచలంలోని అలంకరణ మండపం ముందు ఉన్నాము. ఇక్కడ నుండి మన గిరి ప్రదక్షిణ మొదలు పెడదాము. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు అలంకరణ మండపం ముందు కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొదలు పెట్టాలి. అలంకరణ మండపం నుండి ఎడమవైపు నుండి మొదలు పెట్టాలి. ఓం నమ శివాయ. ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఈ గిరి ప్రదక్షిణ 2 విధాలుగా చేస్తారు. ఒకటి నడుచుకుంటూ, 2 ఆటోలో కూడా చేస్తారు. నడవలేని వారు మాత్రమే ఆటోలో వెళ్ళండి. ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తే 350 రూపాయల నుండి 550 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు, షూ, సాక్సులు వేసుకోకుండా ఈ గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో అష్టలింగాలు ఉంటాయి. ఈ అష్టలింగాలను దర్శించుకుంటూ మన గిరి ప్రదక్షిణ సాగుతుంది. అష్టలింగాల చరిత్ర, గిరి ప్రదక్షిణ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్దాము. గిరి ప్రదక్షిణ ఈ కొండ చుట్టూ రౌండ్ సర్కిల్లో చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాప్లో ఉన్నట్లు చేయాల్సి ఉంటుంది. నేనైతే గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ మొదలుపెట్టాను. ప్రధాన ఆలయం నుండి మొదలుపెట్టిన కొద్ది దూరంలోనే ఈ అష్టలింగాల్లో మొదటి లింగము అయినటువంటి ఇంద్రలింగం దగ్గర ఉన్నాము. ఈ ఆలయము షాప్స్ మధ్యలో ఉంటుంది. ఈ లింగము అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుష్యు మరియు శ్రేయస్సుతో జీవించవచ్చని ఇక్కడ చరిత్ర చెబుతుంది. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ తార్ రోడ్డు పైన చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు పొద్దున 4 గంటలకు లేదా 5 గంటలకు మొదలు పెట్టండి, లేదా సాయంత్రం 6 గంటలకు లేదా 7 గంటలకు మొదలు పెట్టండి. ఎందుకంటే తమిళనాడులో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల పొరపాటున మీరు మధ్యాహ్నం మొదలు పెడితే కాళ్ళు ఖచ్చితంగా కాలుతాయి.
కాళ్ళకి బొబ్బర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం వెళ్ళే ఈ దారిలో చాలా ఆలయాలు కనిపిస్తాయి. దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం పదండి. ఇప్పుడు మనం గణపతి ఆలయం దగ్గరికి వచ్చేసాము. గణపతిని దర్శించుకొని వెళ్దాం పదండి. ఇక్కడ బోర్డు చూసారు కదా, గిరివలం పతాయే అని, గిరి ప్రదక్షిణ చేసే దారి అని ఇక్కడ చాలా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో ఇలా చాలా బోర్డులు ఏర్పాటు చేశారు. మనం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి తెలియకపోతే ఈ మ్యాప్ ఉంటుంది. మనం ఏ దేవాలయం వద్ద ఉన్నాము, తర్వాత ఏ దేవాలయం వస్తుంది, ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది. ఈ మ్యాప్ చూస్తూ మీరు ఈజీగా ఫాలో అవుతే గిరి ప్రదక్షిణ ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు సమయము 8:11 అవుతుంది. మనం కాస్త ముందుకు వస్తే గణపతి ఆలయం కనిపిస్తుంది. గణపతిని దర్శనం చేసుకుని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం పదండి. మనం వెళ్ళే దారిలో అగ్నితీర్థం కూడా కనబడుతుంది. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో అగ్నిలింగము అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. అష్టలింగాలలో 7 శివలింగాలు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపుకు ఉంటాయి. కానీ ఈ ఒక్క శివలింగం మాత్రమే కుడి వైపుకు ఉంటుంది. కొంచెం నడుస్తూ వెళ్ళాక కనిపిస్తుంది. మనం అగ్నిలింగం దగ్గరికి వచ్చేసాము. ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్ అగ్నిదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగాన్ని మనం పూజించడం వల్ల రోగాల నుండి విముక్తి పొంది జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా సులువుగా ఎదుర్కొనే శక్తి కలుగుతుందని ఇక్కడి చరిత్ర. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా లింగాలే కాకుండా చాలా ఆలయాలు కూడా వస్తుంటాయి. వాటిని కూడా చూపిస్తాను చూడండి. మనం వెళ్ళే దారిలో అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. చూసి దర్శించుకోండి. ఇక్కడ చాలా మంది క్యూ చూస్తారు కదా, ఇది దక్షిణమూర్తి ఆలయము. చూసి దర్శించుకోండి. ప్రతి ఒక్క ఆలయాన్ని మీకు చూపిస్తాను. చూసి తప్పకుండా దర్శించుకోండి. ఈ అరుణాచలంలో మీకు చాలా మంది ఫారినర్స్ కనిపిస్తుంటారు. అంటే చాలా మంది విదేశీయులు ఉంటారు.
దక్షిణమూర్తి ఆలయం నుండి కాస్త ముందుకు వస్తే మనకు రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. మీరు పొద్దున గిరి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా ఈ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. మేము వెళ్ళిన సమయంలో ఈ ఆశ్రమం మూసివేసి ఉంది. ఈ ఆశ్రమం గుండానే కొండపైకి వెళ్ళే మార్గం ఉంటుంది. మనం మరొక ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇది కూడా గణనాథుని ఆలయం. చూసి దర్శించుకోండి. చాలా మంది చిన్న పెద్ద అని తేడా లేకుండా భక్తి భావనతో మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ నామస్మరణ చేస్తూ వెళ్తే ఎలాంటి అలసట కానీ ఆయాసం కూడా రాదు. ఇలా మనకు మధ్య మధ్యలో ఆశ్రమాలు కూడా కనిపిస్తాయి. ఈ కొండ మీద అరుణాచలంలో కార్తీక మాసంలో 11 రోజుల పాటు అరుణాచల జ్యోతిని వెలిగిస్తారు. ఈ అరుణజ్యోతిని ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల నుండి ఎక్కడి నుండి చూసినా కనబడుతుంది. మనం ఈ కొండ చుట్టూనే గిరి ప్రదక్షిణ చేస్తుంటాము. మనం మరొక ఆలయం దగ్గరికి వచ్చేసాము. చూసి దర్శించుకోండి. అష్టలింగాల్లో 3వ లింగం అయినటువంటి యమలింగం దగ్గర ఉన్నాము. ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుష్యు, దీర్ఘకాలిక ఇబ్బందులు తొలగుతాయని ఇక్కడి చరిత్ర. చూసి దర్శించుకోండి. ఇలా చాలా మంది నడవరాని వారు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. మనం వెళ్ళే దారిలో చాలా షాప్స్ అందుబాటులో ఉంటాయి. మీరు ఆకలికి కానీ దాహానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం వెళ్ళే దారిలో గిరివల పతాయి అని రైట్ సైడ్ గుర్తు చూపిస్తుంది. అంటే మనం కుడివైపు నుండి గిరి ప్రదక్షిణ చేయాలని అర్థం. కొంచెం ముందుకు వచ్చాక మనకు ఇక్కడ గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది. ఈ రూట్ మ్యాప్ గుండా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే మనకు గిరి ప్రదక్షిణ అనేది ఈజీగా పూర్తవుతుంది. మనం వెళ్ళే దారిలో ఇలా చిన్న చిన్న దేవాలయాలు కూడా కనిపిస్తాయి. చూసి దర్శించుకోండి. దుర్వాసన మహర్షి దేవాలయం. దుర్వాసనుడు హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అతన్ని కోపం తెప్పించిన వారిని శాపిస్తాడు. అందువల్లనే అతన్ని ఎక్కడికి వెళ్ళినా అందరూ అతన్ని విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఆలయంలో ఉన్న చెట్టుకి ఇలా ముడుపు కట్టడం వల్ల వివాహం కుదురుతుందని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు. మనం వెళ్ళే దారిలో కుడివైపున ఇలా జింకల పార్క్ కూడా కనిపిస్తుంది. చూసి ఆనందించండి.
అష్టలింగాలలో 4వ లింగమైనటువంటి నైరుతి లింగం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరికి వచ్చేసాము. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తులు, చెడు ప్రభావాల నుండి బయటపడవచ్చని ఇక్కడి చరిత్ర. నైరుతి లింగాన్ని చూసి దర్శించుకోండి. ఇలా వెళ్లే దారిలో సాయిబాబా దేవాలయం కూడా ఉంటుంది. చూసి దర్శించుకోండి. శ్రీ అరుల్మిక్ గౌతమ మహర్షి ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఈ ఆలయాన్ని కూడా చూపిస్తాను. చూసి దర్శించుకోండి. చాలా మంది సాధువులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. మనం వెళ్లే దారిలో చాలా హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎలాంటి ఆకలికి ఇబ్బంది ఉండదు. మనం వెళ్లే దారిలో ఇలా ఫుట్ మసాజ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసేవారికి ఈ రుద్రాక్ష జ్యువెలర్స్ వారు 2 చొప్పున రుద్రాక్షాలు ఇస్తారు. మీరు వెళ్ళినప్పుడు తీసుకోవడం మర్చిపోకండి. ఈ సూర్యలింగం అష్టలింగాలలో ఒకటి అయితే కాదు. ఈ సూర్యలింగం ఆలయాన్ని కూడా చూపిస్తాను. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి చెందింది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ పున్నమి వెలుగులో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. ఇలా మనం వెళ్లే దారిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు, చాలా పెద్ద పాదాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది. దర్శించుకోండి. అష్టలింగాల్లో 5వ లింగమైనటువంటి వర్ణలింగం దగ్గరికి చేరుకున్నాము. ఈ లింగాన్ని రోజు పూజించడం వల్ల అనారోగ్య మరియు నీటికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయని ఇక్కడి చరిత్ర. ఈ వర్ణలింగాన్ని చూసి దర్శించుకోండి.
అష్టలింగాలలో 6వ లింగమైనటువంటి వాయులింగం వద్దకి చేరుకున్నాము. ఈ లింగము అరుణాచలగిరికి వాయువ్య దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, ఉదర శ్వాసకోశ, ఊపిరితిత్తుల జబ్బులు నయమవుతాయని ఇక్కడి చరిత్ర. ఇక్కడ బోర్డు చూశారు కదా, ఇంకా 5 కిలోమీటర్ల దూరంలో ప్రధాన దేవాలయం ఉంది. పదండి వెళ్తూ మాట్లాడుకుందాం. కొండ మీద వెలిసిన దేవుడు కాకుండా కొండే దేవుడుగా వెలిసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకి జన్మ జన్మ పాపాలు నశిస్తాయని అంటారు. అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు. చంద్రలింగం వరకు వచ్చేసాము. అష్టలింగాల్లో ఒకటైతే కాదు ఈ చంద్రలింగం. అష్టలింగాలలో 7వ లింగమైనటువంటి కుబేరలింగం దగ్గరికి చేరుకున్నాము. ఈ లింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగవుతుందని ఇక్కడ చరిత్ర. పంచభూత శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగము. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాలలో తిరువన్నమలై ఒకటి. దీనినే అరుణాచలమని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే 7 జన్మల పాపాలు తొలగుతాయని నమ్ముతారు. కుబేరలింగం తర్వాత వస్తుంది ఈ మోక్ష మార్గం. ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 80% గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. గిరి ప్రదక్షిణ చేసి అలసిపోతారు కాబట్టి చాలా రోజుల క్రితం ఒక మునీశ్వరుడు మోక్ష మార్గంలో యంత్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇందులో దూరడం వల్ల ఆ యంత్రశక్తి వల్ల మనకు అలసట నొప్పులు అంతమైపోతాయని, అలాగే మనకు మళ్ళీ జన్మంటూ ఉండదని ఇంకొక చరిత్ర. అలాగే ఇందులో దూరడం మోక్షం కలుగుతుందని ఇంకొక చరిత్ర.
అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగుతాయని, మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది. ప్రదక్షిణ చేయడం వల్ల పునర్జన్మ నుంచి విముక్తి ఉంటుందని, స్వర్గం ప్రాప్తిస్తుందనే విశ్వాసం ఉంది. గిరి ప్రదక్షిణ కోసం వేసే ప్రతి అడుగు సంతోషాన్ని పెంచుతుందని రమణ మహర్షి బోధించారు. గిరి ప్రదక్షిణను మహోత్తర కార్యంగా చాలా మంది భావిస్తారు. ఇప్పటికీ కొందరి ఋషులు ఈ గిరిలో ధ్యానం చేస్తూ ఉంటారనే విశ్వాసం కూడా ఉంది. ఇప్పుడు మనం అష్టలింగాలలో ఆఖరి లింగం అయినటువంటి ఈశాన్య లింగం వద్దకి వచ్చేసాము. ఈశాన్య లింగము అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని ఇక్కడి చరిత్ర. చివరిగా మనం దేవాలయం వద్దకి చేరుకున్నాము. ఇక్కడ రాజగోపురం ముందు కర్పూరం వెలిగిస్తే మన గిరి ప్రదక్షిణ పూర్తిగా సంపూర్ణమవుతుందని ఇక్కడ చరిత్ర. గిరి ప్రదక్షిణ పూర్తి వివరాలు, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చూశారుగా. మీరు అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా? చేస్తే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఎలా అనిపించింది? కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరొక ఆలయ సందర్శనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.